హరే కృష్ణ. అందరికీ నమస్కారం. రేపు రాధాష్టమి అంటే శ్రీమతి రాధారాణి ఆవిర్భావ దినం. అందుచేత శ్రీమతి రాధారాణి గురించి గురువుల ద్వారా విన్న కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. రాధారాణి గురించి చెప్పేటంతటి అర్హత నాకు లేదు. గురువులు చెప్పినవి కూడా పూర్తిగా నేను చెప్పగలననే నమ్మకం కూడా లేదు. అయినా ఒకవేళ కొంచెం అన్నా చెప్పగలనేమో అనే ఉద్దేశంతో ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని శ్రీమతి రాధారాణిని ప్రార్థించి ప్రారంభించాలని అనుకుంటున్నాను. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిని నామనే నమాచార్య పదాయ నితాయి కృపపదాయనే గౌర కథాదామదయ నగర గ్రామతారిణే నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాస్తార్నే నమో మహావతనే కృష్ణం ప్రేమ పదాయతే కృష్ణాయ చైతన్యనామనే గౌరవృషే నమ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్యతాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే సప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ పాంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ఆ శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాభివందనాలు చేసుకుంటాం. ముందుగా చిన్న పాట పాడి శ్రీమతి మన రాధారాణి గురించి చిన్న పాట. శ్రీల రూపగోస్వామి రచించిన స్తవమాల నుండి శ్రీ రాధికా స్తవము. రాధే జయ జయ మాధవ దయితే రాధే జయ జయ మాధవ దయితే గోకుల తరుణి మండల మహితే రాధే జయ జయ మాధవ దయితే దామోదరారతి వర్ధన వేసే హరినిషుకోట బృందా విపినేసే రాధే జయ జయ మాధవ దయితే వృషభానుదది నవశశిలేఖే లలితా సఖి గుణ రమిత విశాఖే రాధే జయ జయ మాధవ దయితే కరుణాం కురు మయి కరుణాభరితే కరుణాం కురు మయి కరుణాభరితే సనక సనాతన వండిత చరితే రాధే జయ జయ మాధవ దయితే. ఈ పాట భావం ఇలా ఉంది. ఓ రాధా మాధవ ప్రియ, గోకుల తరుణుచే పూజింపబడే నీకు జయము జయము. నీ పట్ల దామోదరునికి ప్రేమాకర్షణ పెరిగే విధముగా వస్త్రధారణ చేసుకుంటావు. నీవు శ్రీహరికి ప్రియమైన బృందావనమునకు రాణివి. నీవు వృషభానురాజు అనే సముద్రము నుండి ఉదయించిన నవచంద్ర కాంతి రేఖవు. నీవు లలితాదేవి సఖివి. శ్రీకృష్ణునికి పట్ల నీకు గల ప్రేమ, సరళత్వము మరియు శ్రద్ధ అనే దివ్యగుణముల వలన విశాఖాదేవిని నీ సఖిగా చేసుకుంటేవి. నీవు కరుణామూర్తివి. నీ దివ్యగుణములు సనక సనాతనుల వంటి మహామునులచే వర్ణింపబడినవి. ఓ రాధా నాయందు దయచూపము. ఇక్కడ గురువులు చెప్తారు,
శ్రీమతి రాధారాణి అనుగ్రహం లేకుండా మనం శ్రీకృష్ణుడి అనుగ్రహము పొందలేరని. ఇది శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పినట్టు పొద్దున ఉదయం అధ్యాప సెక్షన్లో మా శిక్షాగురుడు శ్రీ హృషికేశ్ దాస్ ప్రభుజీ చెప్పారు. ఈ శ్లోకం ఇలా ఉంది: సత్యం సత్యం పునః సత్యం, సత్యం ఇవ పునః పునః, వినారాధికో ప్రసాదే మత్ప్రసాదో న విద్యతే. శ్రీమతి రాధారాణి కృప లేనిదే ఎవ్వరూ నా కృప పొందలేరు. ఇది సత్యం సత్యం అని శ్రీకృష్ణుడు నొక్కి చెప్పారు. ఇది నారద పురాణంలో ఉంది. ఇది మామూలుగా చిన్నపిల్లలు కూడా చూడండి, మనకి ఏదైనా కావాలంటే అమ్మలే అడుగుతారు. అమ్మ ద్వారా నాన్న దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు. అలాగే మనం కూడా మనకు భక్తిలో ముందుకెళ్ళాలంటే శ్రీమతి రాధారాణి కృప కోసం ప్రార్థించుకోవాలి. ఆమె కరుణతో మనం కృష్ణుని చేరగలుగుతాం. ఈ శ్రీకృష్ణుని యొక్క ఆదిని శక్తి శ్రీమతి రాధారాణి అని చెప్తారు. ఆయన అంతరంగ శక్తి. వాళ్ళిద్దరూ వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే అని. ఆయన మన ఇక్కడ కాలక్షేపం ఆనందమైన గడపడం కోసం ఆయన తనలోంచే ఈ తన హాదిలి శక్తిని శ్రీమతి రాధారాణి రూపంలో తెచ్చుకొని ఆమెతో విహరించాడు. అంచేత వారి గురించి మనం వేరే విధంగా అనుకునే అవకాశం లేదు, అలా అనుకునే అర్హత కూడా మనకి లేదు. ఎందుకంటే అది పూర్తిగా మనం తెలుసుకోకుండా వాళ్ళ గురించి మనం ఏ విధమైన వ్యాఖ్యానాలు చేయకూడదు. ఇక్కడ ఈ లాదిని శక్తి అంటే ఏ దివ్యశక్తి ద్వారా అతడు దివ్యానందాన్ని కలిగి ఉంటాడో, తాను ఆనందం మొదలు కాకుండా భక్తులకు కూడా దివ్యానందం కలగజేస్తాడో అది హ్లాదినీయ శక్తి అని చెప్పబడుతుంది. ఈ హ్లాదినీయ శక్తి మనకి రాధారాణిగా అవతరించింది. రాధినీకరాయ కృష్ణే ఆనందాస్వాదన, రాధినీర ద్వారా కలే భక్తేర పోషణ. ఇది శ్రీ చైతన్య చరితామృత ఆదిలీల 4వ చాప్టర్లో 60వ శ్లోకం. ఆ రాధినీ శక్తి శ్రీకృష్ణునికి ఆనందరసాస్వాదము కలిగిస్తుంది, అతని భక్తులను పోషిస్తుంది అని చెప్తారు. నేను చెప్తాను కదా, భగవంతుడు ఆనంద స్వరూపమే హ్లాదిని. దాని ద్వారా ఆయన ఆనందాన్ని అనిపిస్తాడు. అలాంటి శక్తిని మన తన విశుద్ధ భక్తునికి కూడా ప్రసాదిస్తాడు. శ్రీమతి రాధారాణి వృషభాను మహారాజు కీర్తిద ఈ దంపతులకి బిడ్డగా లభించింది. అక్కడ రావల్ అనే గ్రామంలో ఒక చెరువులో అష్టతల పద్మలో కరిగిన బంగారు రంగులో మెరిసిపోతూ ఆ బిడ్డ ఆయనకి దొరికింది. ఆ బిడ్డను తీసుకొచ్చి ఆయన ఎంతో అప్రభంగా ఇంటికి తీసుకొచ్చారు. ఆయన భార్య కీర్తిద కూడా ఎంతో సంతోషించింది. కానీ వాళ్ళకి బాధాకరమైన విషయం ఏంటంటే శ్రీమతి రాధారాణి ఆ పసిబిడ్డ కళ్ళు తెరవలేదు, ఏ విధమైన ఏడుపు కానీ ఏ విధమైన శబ్దమూ లేదు. వాళ్ళు చాలా బాధపడ్డారట, ఇంత అందంగా ఉంది పాప, ఏమిటి ఇలా ఉంది అని. అదే సమయంలో నారద మహర్షి వస్తే ఈ బిడ్డ గురించి వాళ్ళు ఏమీ చెప్పరు ఆయనకి. అంతకుముందు ఉన్న వాళ్ళ బిడ్డను మాత్రం చూపిస్తారు. కాదు, మీ దగ్గర ఇంకో బిడ్డ ఉంది అని ఆయన అంటారు. అప్పుడు అనుకుంటారు వాళ్ళు, ఈయన త్రికాలజ్ఞుడు, ఈయన తెలియనిది ఏమీ ఉండదు, ఆయనకి చూపిస్తే విషయం ఏమిటో ఆయన తెలుస్తుంది ఆయన చెప్తారన్న ఉద్దేశంతో ఆయన చూడడానికి అనుమతిస్తారు. ఆయన వీళ్ళు ఎవరినీ లోపలికి రానివద్దని చెప్పి లోపలికి వెళ్ళి ఆమె పాదాలకి నమస్కారం చేస్తారట. చేసి, అమ్మ ఒక్కసారి నీ కిషోరి రూపం నాకు చూపించు తల్లి, నన్ను ధనిరాలను చేయని అడిగితే ఆమె తన కిషోరి స్వరూపం చూపించినట్టే చిన్న బాలిక స్వరూపంలో, చంటి పిల్లగా కాకుండా. ఆ తర్వాత మళ్ళీ మామూలు బిడ్డగా మారిపోయింది. అప్పుడు ఆయన చెప్తారట, మీరు ఈ బిడ్డ గురించి మీరు ఏమీ బాధపడద్దు, అంతా ఇదవుతుంది, సర్దుకుంటుంది. మీరు మాత్రం మీరు చక్కగా పాప పుట్టిందని చెప్పి అందరినీ పిలిచి ఉత్సవం చేయండి గొప్పగాను అని చెప్పి. అప్పుడు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళలో వాళ్ళని అందరినీ కూడా పిలుస్తారు. వాళ్ళతో పాటు నందమహారాజు, యశోద, చిన్ని బాలుడైన శ్రీకృష్ణ పరమాత్మను తీసుకుని వస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ అప్పటికి 1 సంవత్సరం 15 రోజుల వయసు ఉంది. ఈయన శ్రావణ బహుళాష్టమి, శ్రీమతి రాధారాణి భాద్రపద శుద్ధ అష్టమి. అయితే అక్కడ ఆడవాళ్ళందరూ ఒక చోట చేరి మాట్లాడుకుంటుంటారు, మగవాళ్ళందరూ ఒక చోట చేరి మాట్లాడుకుంటారు. ఉత్సవంలో అందరూ ఒక చోట చేరాక అలా ఉంటుంది కదా. ఈ చిన్ని కృష్ణుడు చక్కగా తల్లి ఒళ్ళోంచి నెమ్మదిగా వచ్చి రాధారాణి పడుకోబెట్టిన ఉయ్యాల దగ్గరకు వచ్చి ఆమెను స్పర్శిస్తే అప్పుడు కళ్ళు తెరిచి ఆయన చూసి నవ్విందిట. ఆవిడ ఈ లోకంలో మొట్టమొదటి శ్రీకృష్ణునే దర్శించుకోవాలని ఆవిడ కోరిక ప్రకారం ఆవిడ అలా చేసింది అని ఆచార్యులు చెప్తారు.
ఈ భూమి మీదకి రావడమే వాళ్ళు ఒక గొప్ప ఉద్దేశంతో వచ్చారు. మనకి తెలుసు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, పరిత్రాణ సాధున వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఎప్పుడైతే సాధువులు బాధపడే పరిస్థితి వస్తుందో అలాంటి సాధువులను కాపాడడం కోసం, దుర్మార్గులను శిక్షించడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆయన ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాడు. ఈ అవతారానికి ముందు ఎవరో ఒకళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారుగా వచ్చిన కష్టాల గురించి ఆయనతో చెప్పుకోవడానికి. అలాగా ఈ భూదేవి ఈ పాపుల భారాన్ని భరించలేక బ్రహ్మగారితో మొరబెట్టుకుంటే ఆ బ్రహ్మగారు విష్ణువు దగ్గరికి తీసుకెళ్తారు. ఆ విష్ణువు గోలోకంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మని, దేవాదేవుడు ఆయన కదా, ఆయన్ని దర్శించుకుని ఆయన్ని వేడుకుంటే మనకి సమస్య తీరుతుంది అని చెప్తారు. అప్పుడు మీరు లేకుండా మేము ఎలా వెళ్తాం, మీరు కూడా రావాలంటే అందరూ కలిసి వెళ్ళి ఆయన్ని దర్శించుకున్నప్పుడు ఆయన మీరేమీ బాధపడద్దు, తప్పకుండా మేము భూమికి దిగి వస్తామని చెప్తారు. అప్పుడు రాధారాణి అంటుందట, ఇదేమిటి ఇక్కడ ఆ గోలోక బృందావనంలో గోవర్ధనగిరి పర్వతం, యమునా నది, బృందావనం ఉన్నాయట. అవి వదిలిపెట్టి నేను రాలేను, ఎలా వస్తాను అంటే, నువ్వు లేకుండా నేను వెళ్తాను, నేనెలా వెళ్తాను, నీకోసం అవి కూడా మనం భూమి మీదకి తీసుకొస్తాను అని చెప్పి ముందే ఆయన ఆ యమునా నదిని, గోవర్ధన పర్వతాన్ని, బృందావనాన్ని భూమికి తీసుకొచ్చి ఏర్పాటు చేసి అప్పుడు ఎవరెవరు ఏ ప్రదేశంలో జన్మ తీసుకోవాలో వాళ్ళ అందరికీ చెప్పడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం వీళ్ళందరూ భూమికి రావడం జరిగింది. ఇంకో విధంగా ఇంకో చిన్న కథ కూడా ఉంది. హిమవంతుడు పార్వతీదేవికి తండ్రి కదా, ఆయన పరమశివుడికి పార్వతీదేవిని ఇచ్చి వివాహం చేశాక వింధ్యరాజు ఆయన ప్రతి విషయంలోనూ హిమవంతుడితో పోటీ పడుతూ ఉంటాడు. అంచేత ఈ హిమవంతుడు పరమశివుణ్ణి అల్లుడిగా పొందాడు కాబట్టి నేను అంతకంటే గొప్పవాడిని అల్లుడిగా పొందాలనే ఉద్దేశంతో తపస్సు చేశాట ఆయన. అంటే అలా అల్లుడు కావాలంటే ముందర కూతురు కావాలి కదా, ఆ కూతురు కోసం అంటే అంత శివుడి కంటే గొప్పవాడిని భర్తగా పొందే అదృష్టం కలిగిన కూతురు కావాలన్నమాట ఆయన తపస్సు. అది అలా తపస్సు చేసినప్పుడు ఈ గోలోకంలో ఉన్న దేవాదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుకున్నట్ట, శివుడి కంటే గొప్పవాడు రావాలంటే ఇంక నేను తప్ప వేరే ఎవరూ లేరు, నేనే రావాలని. అప్పుడు మరి ఆయన రావాలంటే ఆయనతో పాటు రాధాదేవి కూడా రావాలి కాబట్టి రాధాదేవి చెప్తారట మనం భూమిలోకి వెళ్ళాలి. అప్పుడు ఇదే మనం ముందు అనుకున్నట్టుగానే ఈ యమునా నది, గోవర్ధన పర్వతం, బృందావనం లేకుండా నేను రాను అని ఆవిడ అన్నప్పుడు అవన్నీ కిందకి వచ్చే ఏర్పాటు చేశారు. అప్పుడు వింధ్యరాజుకి రాధారాణి జన్మించడం జరిగింది. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకి కంసుడి చెరసాలలో జన్మించడం జరిగింది. జన్మించిన వెంటనే కృష్ణుడు మన నంద యశోదల దగ్గరికి చేర్చబడ్డాడు. ఆయన అక్కడ పెరుగుతున్నాడు. ఆయన కంసుడికి యోగమాయ చెప్తుంది, నిన్ను చంపాల్సిన బిడ్డ వేరే చోట పెరుగుతున్నాడు, నేను కాదు అని చెప్పేసి. ఆమె మాయపోయాక ఈయన మంత్రులతో ఆలోచించి ఇంక అప్పట్లో ఆ రోజుల్లో పుట్టిన పిల్లలందరినీ చంపడానికి తన అనుచరులందరినీ పంపిస్తాడు. ఎక్కడెక్కడ చిన్నపిల్లలు ఉన్నారో అక్కడక్కడ అందరినీ చంపుతూ ఉంటారు వాళ్ళు. అలా బయలుదేరిన పోతన ఈ వింధ్యరాజు కూతుర్ని చూసి, ఆమె కంటే ముందు ఇంకో పాప కూడా ఉంది. ఈ ఇద్దరు చాలా అందమైన పిల్లలు. ఆ పిల్లల్ని తీసుకుని వచ్చేసింది. అసలు ఆడపిల్లలు కాదు కదా కంసుని చంపాల్సిన వాడు, మగ పిల్లాడు అయినా సరే వాళ్ళ రాక్షస గుణం వల్ల పిల్లలందరినీ చంపడం మొదలెట్టి వాళ్ళు ఈ చివరికి ఈ ఆడపిల్లను కూడా తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే వీరి బిడ్డ వింధ్యరాజు బిడ్డ అపహరించబడింది అని తెలిసిందో వెంటనే ఆయన తన దగ్గర తన పురోహితులు వాళ్ళందరూ ఉంటారు కదా, ఋషులు, వాళ్ళందరినీ ప్రార్థిస్తే వాళ్ళందరూ యాగాలు ప్రారంభించారు ఆమె రక్షణ కోసం. వాళ్ళు వేదమంత్రాలు చదువుతుంటే ఈ పోతనికి ఆకాశగమన శక్తి తగ్గిపోయి పిల్లలు బరువుగా అనిపించారట. అలా ఆ పిల్లల్ని రావల్లో ఈ రాధారాణిని, విదర్భలో ఇంకో బిడ్డని వదిలేసింది. ఆ విదర్భలో వదిలేసిన బిడ్డ రుక్మిణిగా
భీష్మకుడికి దొరికి అతను పెంచుకున్నారు. ఈ రావల్లో వదిలేసిన బిడ్డ రాధారాణిని వృషభాని మహారాజు పెంచుకున్నారు. ఇది ఒక కథగా మనకి ఇవన్నీ కూడా మనకి భాగవతంలో కనిపించవు. భాగవతంలో శ్రీకృష్ణ లీలలు వివిధ భక్తుల విషయాలు కనిపిస్తాయి, కానీ రాధారాణి గురించి మాత్రం చెప్పబడలేదు. మరి ఇవన్నీ ఎక్కడ వచ్చాయి అంటే, ఎన్ని రకాల పురాణాలు ఉన్నాయో అన్నిట్లో చాలా వాటిలో ఇవన్నీ చెప్పబడ్డాయని చెప్పబడింది. ఈ 1-2 రోజులుగా మాకు క్లాసుల్లో మా శిక్షా గురువులు వీటిని చెప్పడం జరిగింది. వాటిని బట్టి నేను కొంచెం కొద్దిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ అథర్వణ వేదంలో, గోపాలత ఉపనిషత్తులో, ఋగ్వేదంలో, సామవేదంలో, అథర్వణ వేదాల్లో కూడా శ్రీమతి రాధికారాణి ప్రస్తావన ఉంది. ఈ గోకులంలో, మధురా నగరంలో, బృందావన క్షేత్రంలో ఒక సరస్సులో అష్టదళ పద్మంలో 8 మంది గోపికలు రాధాకృష్ణులను సేవిస్తున్నారు అని చెప్పి రాధికోపనిషత్తులో చెప్పబడింది. అలాగే చాంగోపనిషత్తులో కూడా చెప్పబడింది. ఉపనిషత్తులు అంటే పురాణాలు ఏమిటి అన్నిట్లోనూ కూడా ఈ రాధారాణి యొక్క ప్రస్తావన ఉంది. అలాగే పద్మపురాణంలో యథా రాధా ప్రియ విష్ణు తస్యాహ కుండం ప్రియం తథా సర్వగోపేషు శైవైక విష్ణోరత్యంత వల్లభాన్ అంటే దేవాది దేవుడు అని శ్రీకృష్ణునికి శ్రీమతి రాధారాణిలాగే ఆవిడ స్నానం ఆచరించే రాధాకుండము కూడా సమానముగా మిక్కిలి ప్రేమపాత్రమైంది. ఆవిడ స్నానం చేసే ఆ రాధాకుండ చెరువు కూడా ఆయనకి ఎంతో ఇష్టమైందిట. గోపికలందరిలోకి ఆమె అత్యంత ప్రీతమైన దివ్యమూర్తిగా విరాజిల్లుతున్నది అని ఇది పద్మపురాణంలో చెప్పబడింది. ఇక్కడ రాధారాణికి ఎన్నో చిలకలు ఉండేవట. అన్నిట్లోనూ బాగా ఇష్టమైనవి సుఖమహర్షిగాను లీలాసుకుడుగాను మనకి భూమి మీదకి రావడం జరిగింది. ఆ లీలాసుకుడు అంటే బిల్వమంగళ ఠాకూరు. అందుకే ఈ సుఖమహర్షి మనకి భాగవతం పరీక్షిత్ మహారాజుకు చెప్పింది సుఖమహర్షి కదా. రాధారాణి దగ్గర ఉండే చిలక కాబట్టి రాధారాణి పేరు చెబితే ఇంకా ఆయన ఆగకుండా అలా చెప్తూనే ఉంటాడట. పైగా ఆ పారవశ్యంలో ఆయన స్పృహ కోల్పోతాడట. మరి ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి వారం రోజుల్లో భాగవతం అంతా చెప్పాలి అంటే మధ్యలో రాధారాణి ప్రస్తావన వస్తే ఆయన ఆగలేడు. ఆ కథ మధ్యలో ఆగిపోతుందనే ఉద్దేశంతో రాధారాణి ప్రస్తావన తీసుకురాకుండా మిగతా లీలలు మాత్రమే చెప్పడం జరిగింది. ఆయన అచ్యుతాష్టకంలో శ్రీ శంకర భగవత్పాదులు శ్రీకృష్ణుని రాధిత అని కీర్తించారంటే రాధిక చేత ఆరాధించబడేవాడు అని చెప్పేసి. అలాగే జగన్నాథాష్టకంలో కూడా రాధారాణి ప్రస్తావన ఉంది. సనత్ కుమార సంహిత, గర్గ సంహిత మొదలగు వాళ్ళలో కూడా రాధారాణి ప్రస్తావన చేయబడింది. ఈ గర్గ సంహిత అంటే వసుదేవుడు యొక్క పురోహితుడు, ఆయన వాళ్ళ కులగురు అనమాట. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరు పురోహితుడు ఉంటారు కదా, అలాగా. సో మరి వసుదేవుడు దేవకీదేవి చెరసాల్లో ఉన్నారు కదా, ఆయన శ్రీకృష్ణుడేమో నందయశోదుల దగ్గర పెరుగుతున్నారు, బాలరాముడు కూడా అక్కడే ఉన్నారు రోహిణి గర్భాన్ని జన్మించి. వాళ్ళిద్దరికీ జాతక కర్మలన్నీ చూసి నామకరణం అది జరిపించమని చెప్పేసి ఈ గర్గ మహర్షిని, గర్గాచార్యుల వారిని అక్కడికి పంపిస్తారు. ఆయన స్వయంగా వాళ్ళకి నామకరణం చేయడం జరిగింది. ఆయన చూసిన లీలా విశేషాలన్నీ ఆయన గర్గ సంహిత అనే గ్రంథంలో రాశారు. అందులో ప్రత్యేకంగా ఈ రాధారాణి గురించి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుని అంతరంగిక శక్తి. ఈ రాధారాణి చెలికత్తెలు, గోపికలు వీళ్ళందరూ కూడా ఆయనకి ఎప్పుడూ కూడా ఆయన సేవ చేయాలని కోరుకుంటారు, ఆయన సంతోషమే కోరుకుంటారు. వాళ్ళ సంతోషం కూడా వాళ్ళు ఎప్పుడూ కోరుకోరు. ఇది కృష్ణుడికి అదంతా తెలుసు. ఎంతోమంది మేమే భక్తులు అని అనుకుంటూ ఉంటారు కదా. అంచేత వాళ్ళందరికీ తెలియజేయడం కోసం ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ తలనొప్పి వచ్చింది నాకు, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పారట. అంటే అప్పుడు అందరూ అయ్యో కృష్ణుడికి తలనొప్పి వచ్చిందంటే ఏం చేయాలి అనుకుంటుంటే నారదుడు వచ్చినప్పుడు నారదుడు అయ్యో ఎలాగా మీకు తలనొప్పి రావడం ఏంటి అంటే, నాకు తలనొప్పి వచ్చింది కానీ నా భక్తుల పాదధూళి తలకి రాసుకుంటే తగ్గుతుంది, మీరు ఎవరో ఒకళ్ళు ఇవ్వండి అంటే, నారదుడు దేవాదేవుడివి నీకు మా పాదధూళి నీ తలకి పావడం ఏమిటి, మేము ఇంతకన్నా అనా ఉందా, మేము ఎక్కడో
నరకంలో పడిపోతాము, అధపాతాళానికి వెళ్ళిపోతాము, అలా ఎలా చేస్తాము అని. లేదు ఇంకెవరైనా ఇస్తారేమో నా భక్తులు చూడు అని ఆయన అంటారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తే ఎవరికి భక్తులు అని మన ప్రజలు ఎక్కువగా ఎవరినైతే గొప్ప భక్తులుగా చెప్పుకున్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అదేంటి మా పాదధూళి దేవాదేవుడికి ఇవ్వడం అంటే ఇంత పాపాన్ని మేము ఎలా మూట కట్టుకుంటాము అని చెప్పేసి. సరే అని గోపికల దగ్గరికి వెళ్తే ఆ రాధారాణి గోపికలు వీళ్ళందరూ కూడా అయ్యో మా కృష్ణయ్యకి ఇంత బాధ వచ్చిందా అని చెప్పేసి వెంటనే అందరూ యమునా నదికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని, ఎందుకంటే తడికాళ్ళ మీద అయితే మట్టి బాగా పడుతుంది కదా, అంచేత అక్కడ మట్టిలో పాదాలను బాగా దొర్లించి ఆ ఇసుకంతా ఒక బట్టలో మూట కట్టి ఇచ్చారట. ఇదేమిటి మీకు అసలు భయం లేదా? ఆయన దేవాదేవుడు, మీ పాదధూళి ఆయనకి రాయడం ఏమిటి? ఆయన తలకి పెట్టుకుంటే మీరు నరకానికి పోతారు కదా అంటే ఆయన వాళ్ళందరూ ఒకటే చెప్పారట, మా గురించి మేము ఆలోచించుకోము, మాకు కావాల్సింది మా సంతోషం కాదు, మాకు అన్నయ్య శ్రీకృష్ణ పరమాత్మ ఆయన సంతోషమే మాకు ముఖ్యం. ఆయన తలనొప్పి వచ్చి బాధపడుతుంటే మేము ఇక్కడ ఎలాగ ఉంటాము, అంచేత ఆయన తలనొప్పి తగ్గాలి, తలనొప్పి తగ్గడం కోసం మేము ఏమైనా చేస్తాము, ఆమె నరకానికి వెళ్ళినా పర్వాలేదు ఆయన కోసం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చి పంపించారట. అప్పుడు నారదుడికి అర్థమవుతుందన్నమాట, వీళ్ళు ఇంత భక్తులు కాబట్టి కృష్ణుడికి అంత ఇష్టం వాళ్ళంటేను, వాళ్ళ సాటి ఎవరూ రారు, వాళ్ళతో మనం ఏమాత్రము కూడా సరిపోలము అని చెప్పేసి. ఇంకా రాధాష్టమి సందర్భంగా రేపు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలని చెప్తారు. అలాగే మధ్యాహ్నానికి రాధారాణికి ఇష్టమైనవన్నీ నైవేద్యం పెట్టి మన ప్రసాదం తీసుకోవచ్చు అని చెప్తారు. ఆమెకి ఎక్కువగా చామదంబలతో చేసిన వంట ఇష్టం అంటారు. మాల్పువా అనేది, రబడి అనేది స్వీటు ఆవిడకి ఇష్టం అన్నారు. అలాగే ఆమెకి తామర పువ్వులతో పూజించడం ఇష్టం అన్నారు. ఎవరు ఎంత చేయగలిగితే అంత. అందులో బియ్యంతో చేసిన పరవాన్నం, పంచదార, కుంకుమ పువ్వు, యాలకులతో వేసి పాలతోటి తయారు చేసిన పరవాన్నం, పాయసం అని అంటారు. పరవాన్నం అనద్దు, అన్నం పరవాన్నం అని చెప్పడం కాకుండా పాయసంలా చేసి పెట్టాలి అని చెప్తారు. ముందర భక్తి ముఖ్యము. భక్తితో మనం ఎంత ఇవ్వగలిగితే అంత ఆమెకి సమర్పించుకొని భక్తిలో ముందుగా వెళ్ళేలా అనుగ్రహించమని, శ్రీకృష్ణుని పాదాల చెంతకు చేర్చమని ఆమెని ప్రార్థిద్దాము. ఇక్కడ ఇంకొక శ్లోకం ఉంది. బృహద్గౌతమీ తంత్రంలో రాధారాణి ఈ విధంగా వివరించబడింది. దేవీ కృష్ణమయీ ప్రోక్త రాధికా పరదేవత, సర్వలక్ష్మిమయీ సర్వకాంతి సమ్మోహినీ పర. అతీంద్రియ దేవత శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుడి ప్రత్యక్ష ప్రతిరూపం. చెప్పాను కదా, ఆయన యొక్క రూపమే ఆమె, వాళ్ళిద్దరూ వేరు కాదు. ఈ ఆనందించడం కోసం వీళ్ళు ఇద్దరుగా విడిపోయి వచ్చారు. ఆమె అదృష్ట దేవతలందరికీ కేంద్ర వ్యక్తి. ఆమె సర్వ ఆకర్షణీయమైన భగవంతుని ఆకర్షింపజేయడానికి అన్ని ఆకర్షణలు కలిగి ఉంది. ఇవన్నీ మదన మోహన మోహిని అంటారు. శ్రీకృష్ణుడేమో మదనుడిని అంటే మన్మథుడినే మోహింపచేస్తాట, అంతటి అందగాడు. అలాంటి అంతటి అందగాడిని ఈ రాధారాణి చూసి ఆయన ఇదైపోతాడు. అంచేత ఆవిడ మదన మోహన మోహిని, ఆయన చేత మోహింపబడేది కాబట్టి ఆమెను అలా అంటారు. భగవంతుని అన్ని అవతారాలకి శ్రీకృష్ణుడే మూలం అయినట్టే మన స్త్రీ దేవతలు ఉంటారు కదా, మనకి లక్ష్మీ, సరస్వతి, పార్వతి, ఇంకా ఈ దేవతలందరికీ మూలం శ్రీమతి రాధారాణి. వీళ్ళే మొదట ఆదిదేవులు అన్నమాట. ఇవన్నీ మనకి ఆచార్యులు చెప్తే విని మనం అర్థం చేసుకోవాలి. అది వాళ్ళ మాట మీద విశ్వాసం ఉంచాలి తప్ప మనం ఇవన్నీ ఎందుకు ఏమిటైనా తర్కం చేయకూడదు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో వాళ్ళు ఎవరు సొంతంగా కల్పించి చెప్పినవి కాదు. ఇవన్నీ పురాణాల్లో వివిధ గ్రంథాల్లో ఉన్న విషయాలే వాళ్ళు చెప్పారు. ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఈ రాధారాణి, రాధా అనే పేరు ఎలా వచ్చింది అంటే ఆరాధన అనే దాంట్లోంచి, అంటే రాధ అంటేనే ఆరాధన, ఆరాధన అంటేనే రాధ. శ్రీకృష్ణుని అంతలా ఆరాధించింది. ఎప్పుడూ కూడా ఆమె శ్రీకృష్ణుని కోసం చేసే వంటకాలలో చేసిన వంటకం మళ్ళీ చేయకుండా చేసేది. ఆమె వంట చాలా రుచిగా ఉంటుంటారు. ఒకసారి ఇంకొక చిన్న సంఘటన, లీల.
గోకులంలో ఈ ఆడపిల్లలందరూ చిన్నవాళ్ళు కొంచెం వాళ్ళందరూ ఒక చోట అందరూ చేరి ఆడుకుంటూ ఉండగా దుర్వాస మహర్షి వచ్చారట అక్కడికి. దుర్వాస మహర్షిని చూడగానే ఆయన కొంచెం కోపిష్టివారు కదా, అంచేత మిగతా పిల్లలందరూ భయంగా పక్కకు తప్పుకున్నట్ట. శ్రీమతి రాధారాణి మాత్రం ఆయనకి నమస్కారం చేసి వినయంగా అక్కడి నుంచి ఉంటా. ఆయన చాలా సంతోషించాట. సంతోషించి నువ్వు ఏ వంట చేసినా చాలా రుచిగా ఉంటుంది, అంతకు మించిన రుచితో ఎవరు వంట చేయలేరు, అలాంటి వరాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆయన ఆశీర్వదించారట. ఇప్పుడు సూర్యునికి సూర్యకాంతికి తేడా ఎలా లేదో శ్రీకృష్ణునికి శ్రీమతి రాధారాణికి కూడా తేడా లేదు. సూర్యుని కాంతి వేరే కాదు కదా, సూర్యుని నుంచి వచ్చిందే కాంతి. అలాగే కృష్ణుని నుంచి వచ్చిందే హలాదిని శక్తే శ్రీమతి రాధారాణి. హరే కృష్ణ. గురువులు చెప్పిన దాన్ని విన్నది మటుకు నేను మనసులో ఎంతవరకు మీకు అందించగలిగానో నాకు తెలీదు. వాళ్ళు చెప్పిందంతా 100% నేను చెప్పలేను, అంత సామర్థ్యం నాకు లేదు. ఏదో కొంత అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇందులో తెలియక నా వల్ల ఏదైనా అపచారం జరుగుంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.